Okay, now next problem. This already first problem completed, sigma of alpha square and sigma of 1 by alpha completed. Next sigma of alpha cube. Now the sigma of alpha cube is equal to alpha cube plus beta cube plus gamma cube is equal to అంటే ఇక్కడ సిగ్మా ఆఫ్ ఆల్ఫా క్యూబ్ ఇచ్చారు కదమ్మా. ఇక్కడ ఆల్ఫా క్యూబ్ అంటే ఏంటిది, మనము సిగ్మా అంటే రొటేట్ చేస్తుంది, ఆల్ఫా తర్వాత బీటా, బీటా తర్వాత గామా, గామా తర్వాత డెల్టా కదమ్మా. సో దట్ ఈస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ is equal to, this is the formula, that is alpha plus beta plus gamma into alpha square plus beta square plus gamma square minus alpha beta plus beta gamma plus gamma alpha plus 3 alpha beta plus 3 alpha beta. This is the formula. Now the alpha plus beta plus gamma is equal to minus p and alpha square plus beta square plus gamma square, already alpha square plus beta square plus gamma square value already మనం ఫైండ్ అవుట్ చేసాము. అది ఫస్ట్ లో p square minus 2k వచ్చింది, ఫస్ట్ వన్ లో ఏమొచ్చింది, p square minus 2k వచ్చింది. Now this is the alpha beta, beta gamma, gamma delta is the, this is q1, అవన్నీ కూడా అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. Now that is equal to alpha plus beta plus gamma is equal to ఎంత, minus p into alpha square plus beta square plus gamma square is equal to ఎంత వచ్చింది, ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాబ్లం లో చేసాము, 2p మైనస్ ఎంత వచ్చింది, 2p మైనస్ q, దట్ ఈస్ ఫస్ట్ వన్ ఎంత, 2p స్క్వేర్ మైనస్ 2q వచ్చింది, దట్ ఈస్ p స్క్వేర్ మైనస్ 2q. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం ఫ్రమ్ 1, ప్రాబ్లం నెంబర్ 1 నుండి మైనస్ ఇక్కడ p ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఎంత, దట్ ఈస్ q ప్లస్ 3 ఇంటూ ఆల్ఫా బీటా గామా ఇస్ ఈక్వల్ టు మైనస్ r. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు minus p into p square minus 2q minus q minus 3 into r minus 3r. ఇక్కడ గామా కాదు ఇది, దిస్ ఈజ్ స్మాల్ r, గామా కాదు. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ p మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమైపోతుందేమో, దట్ ఈస్ ఈక్వల్ టు p ఇంటూ మళ్ళీ రాద్దాం, మైనస్ p ఇంటూ p స్క్వేర్ మైనస్ 3q మైనస్ 3r minus 2 minus 1 minus 3. Now that is equal to minus p square plus 3q minus 3r minus p square plus 3q minus 3r. This is the third one, students. Next fourth one, that is alpha square into beta square. Okay students, దీన్ని ఎరేజ్ చేస్తున్నానమ్మా, నోట్ చేసుకోండి, దీన్ని ఎరేజ్ చేస్తున్నాను, నోట్ చేసుకోండమ్మా. సేమ్ ప్రాబ్లమ్ని ఎరేజ్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. Now fourth one, sigma of alpha square beta square is equal to alpha square beta square plus beta square gamma square plus alpha square into ఏంటి రా, గామా తర్వాత ఆల్ఫా, ఆల్ఫా తర్వాత ఏమొస్తుంది, బీటాకి గామా వస్తుంది, దట్ ఈస్ గామా స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్. Now next one, the formula of alpha square plus beta square plus system, alpha square plus beta square gamma square plus alpha square gamma square. Now that is equal to, ఇక్కడ దీని ఫార్ములా ఏంటి కదా, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ మైనస్ ఇంకేమొస్తుంది, 2 ఇంటూ ఆల్ఫా బీటా గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇది కూడా లాస్ట్ ఫార్ములా నెంబర్, లాస్ట్ ప్రాబ్లంలో నోట్ చేసాము. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు alpha plus beta plus gamma alpha is equal to ఎంతమ్మా, q square minus 2 into this is minus r and this is alpha plus beta plus gamma is equal to s1, that is equal to p. Now that is equal to q square minus 2 pr, q square minus 2 pr. This is the fourth one, students. Next fifth one, I am erasing this one, నేను erase చేస్తున్నా, నోట్ చేసుకోండి.
1 by 1 చేద్దాం. ఇప్పుడు ఫిఫ్త్ వన్ అనేది దిస్ ఇస్ ఫోర్త్ వన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. నౌ ఫిఫ్త్ వన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఫిఫ్త్ వన్ ఏంటమ్మా? నౌ ఆల్ఫా ప్లస్ బీటా into beta plus gamma into gamma plus alpha is equal to దీనికి from the equation number 1, this is equation number 1 యూజ్ చేసుకొని ఏం రాయొచ్చు ఒకసారి చూద్దాం. now alpha is equal to ఏం రాస్తాం? alpha plus beta plus gamma is equal to minus p అయితే ఇది ఇక్కడ alpha plus beta ఓన్లీ alpha plus beta మాత్రమే ఉంది. సో నేను గామా లేదు కాబట్టి గామాను రైట్ సైడ్ సెండ్ చేస్తున్నా. So that is alpha plus beta is equal to minus p minus gamma. Alpha plus beta is equal to minus p minus gamma. Same as it is. ఇదే విధంగా నెక్స్ట్ ఫార్ములా ఏమైపోతుంది? ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. నెక్స్ట్ మనకు బీటా ప్లస్ గామా అయితే ఆల్ఫా అవసరం లేదు. ఆల్ఫాను మళ్ళీ రైట్ సైడ్ చేంజ్ చేయాలి. దట్ ఈస్ బీటా ప్లస్ గామా is equal to minus p that is minus alpha. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ గామా is equal to ఏం రాసుకోవచ్చుగా? minus p minus beta. minus p this is minus beta. Okay, this is the alpha plus beta, beta plus gamma and gamma plus delta. Substituting these three values in this place, alpha plus beta is equal to minus p minus gamma. Minus p minus gamma అంటే నేను minus p gamma minus gamma ఇస్తున్నాను. p plus gamma next into minus of p plus alpha into minus of p plus beta. ఇక్కడ మైనస్ మైనస్ ఎందుకు ఇంటూ రాస్తున్నామంటే ఇక్కడ మైనస్ మైనస్ అంటే ఇందులోకి ఇది తీసేయాలి ఇందులోకి ఇది తీసేయాలి అనేటువంటి ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఇంటూ 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 రాస్తున్నాం. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్లీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దీన్ని టోటల్ సమ్ చేస్తే ఎంత వస్తుందిరా? p ఇంటూ p స్క్వేర్ ఇంటూ p క్యూబ్ వస్తుంది. వీటన్నిటి కోసం నేను డైరెక్ట్ రాస్తున్నాను. ఏం రాస్తున్నా? డైరెక్ట్ p ఇంటూ p స్క్వేర్ ఇంటూ p క్యూబ్ ప్లస్ మళ్ళీ సేమ్ యాస్టీజ్ రాస్తే ఏమొస్తుందిరా? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ p స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ p స్క్వేర్ వస్తుంది. సో దట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ p స్క్వేర్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ pలలో. ఒకసారి దీన్ని సింప్లిఫికేషన్ చేసి చూద్దాం. అదే వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమొస్తుందిరా? ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా ఇంటూ p వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ pలలో వచ్చింది. ఏంటిది? ఇన్ టర్మ్స్ ఆఫ్ pలలో వచ్చింది. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా గామా ఇస్ ఈక్వల్ టు 0. ఆల్ఫా బీటా గామా ఇస్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఏముంది? మైనస్ ఉంది. ఇక్కడ ఏముంది? మనకి ముందు మైనస్ ఉంది. ఓకే, ఇక్కడ 3 టర్మ్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? p క్యూబ్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ p స్క్వేర్. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ p. నెక్స్ట్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నీకు ఏముంది? ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ని మనం లాస్ట్కి ఆన్సర్కి మల్టిప్లై చేద్దాం. మైనస్ని దేనికి మల్టిప్లై చేస్తున్నామో ఆన్సర్కి మల్టిప్లై చేస్తున్నాం. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుందిరా? నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు p మైనస్ p క్యూబ్ కాబట్టి అన్నిటికీ మైనస్ ఉంటుంది. p క్యూబ్కి p క్యూబ్ రాస్తున్నాం. ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందిరా? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ p కదా. సో దట్ ఈస్ మైనస్ p ఇంటూ p స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు q వస్తుంది. దట్ ఈస్ qp ప్లస్ ఇక్కడ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందిరా? మైనస్ r. దిస్ ఈజ్ గామా కాదు r. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు minus of p cube plus into minus of this is also p cube plus qp minus r. pq or qp ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నా మల్టిప్లై మైనస్ దట్ ఈస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ r minus of pq that is r minus of pq. this is the fifth problem students. ఇక్కడ మనం ముందు నోట్ చేసుకునేది this is first alpha plus beta plus gamma is equal to minus p నుండి alpha plus beta is equal to minus p minus gamma, beta plus gamma is equal to minus p minus alpha, and gamma plus alpha is equal to minus p minus beta. In these three equations, substituting in this equation we multiply చేస్తే నీకు
the value ఇది వస్తుంది మీరు గుర్తుపెట్టుకున్నాము. That is minus of p cube plus alpha plus beta plus gamma into p square plus alpha beta plus beta gamma plus alpha into p plus alpha beta gamma is equal to 0. This is the fifth problem in this 8th లో 5th one. Next ఇంకొకటి ఏంటమ్మా 8th లో 6th one అనేది 8th లో 5th one కంప్లీట్. నెక్స్ట్ వన్ ఐఎమ్ ఎరేజింగ్ దిస్ వన్, నేను ఎరేజ్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. Now 8th one, this is 9th one. If alpha, beta, gamma are the roots of x cube plus ax square plus bx plus c is equal to 0, then find out చేయమన్నారు. Sigma of alpha square beta square, sigma of alpha square beta plus sigma of beta square alpha, sigma of alpha square beta plus sigma of alpha square beta plus sigma of beta square alpha or alpha beta ఇక్కడ ఆల్ఫా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆల్ఫా తీసుకుందాం. ఫస్ట్ వన్ ఆల్ఫా స్క్వేర్ ఉంది కాబట్టి సెకండ్ వన్ కూడా ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా, బీటా స్క్వేర్ బీటా. Now the given equation are x cube plus ax square plus bx plus c is equal to 0. So solution, given that alpha comma beta comma gamma are the roots of x cube plus ax square plus bx plus c is equal to 0. Now the sum of the roots is equal to alpha plus beta plus gamma is equal to ఏమొస్తుందా s1 is equal to ఎంత minus a, and alpha beta plus beta gamma plus alpha gamma is equal to s2, that is b. ఇక్కడ minus plus minus. Next product of the roots is equal to alpha beta gamma is equal to minus c, alpha beta gamma is equal to minus c. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇచ్చినటువంటి డేటా నుండి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. Now that is equal to sigma of alpha square beta, sigma of alpha beta square is equal to sigma of alpha beta square అంటే ఫస్ట్ వన్ ఏం రాసుకోవచ్చునా alpha square beta plus beta square gamma plus gamma square alpha plus alpha beta square is equal to alpha beta square plus beta gamma square plus beta తర్వాత gamma alpha square ఈ మొత్తానికి బదులు నేను ఏం రాసుకోవచ్చు అంటే alpha plus beta plus gamma into alpha plus beta plus gamma into ఏం రాయొచ్చు alpha beta into alpha beta gamma and gamma alpha plus 3 alpha beta gamma ఈ మొత్తాన్ని కూడా మనం మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ ఏ వస్తుంది. ఈ విధంగా ఎందుకు రాస్తున్నాము, మనము ఎందుకు నోట్ చేస్తున్నాము, ఇక్కడ మనకు ఆల్ఫా బీటా గామా వాల్యూ ఆల్రెడీ మనకి వాల్యూస్లో ఇందులో సబ్స్టిట్యూట్ చేయడానికి ఈ ఇచ్చినటువంటి ఈక్వేషన్ నేను ఏం చేస్తున్నాను, సింప్లిఫికేషన్ చేస్తున్నాను. ఎందుకు దేనికి ప్రకారంగా దీన్ని ఆల్ఫా బీటా గామా వాల్యూస్ను సబ్స్టిట్యూట్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీలలో మనకు ఆన్సర్ రావడానికి ఈ ఆల్ఫా బీటా గామాని ఈ విధంగా మనము చేస్తున్నాం. ఒకసారి చెక్ చేద్దాం. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు దీని ఈక్వల్ టు ఇది అవుతుందా అంటే ఆల్ఫా ఇంటూ దిస్ ఈజ్ ఆల్ఫా ఇంటూ దిస్ వన్, ఇవన్నీ మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుందిరా. ఒకసారి చూడండి, ఆల్ఫా ఇంటూ ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా, దట్ ఈస్ ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా ఇంటూ దిస్ వన్, దట్ ఈస్ గామా ఇంటూ ఆల్ఫా స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ బీటా తోటి మల్టిప్లై చేస్తున్నాము, ఆల్ఫా బీటా స్క్వేర్, నెక్స్ట్ బీటా ఇంటూ దిస్ వన్, బీటా స్క్వేర్ గామా, నెక్స్ట్ బీటా ఇంటూ దిస్ వన్, ఇదేంటిదిరా
ప్లస్ ఆల్ఫా బీటా గామా నెక్స్ట్ గామాతో మల్టిప్లై చేస్తున్నాం. గామాతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందమ్మా గామా ప్లస్ ఆల్ఫా బీటా గామా నెక్స్ట్ దిస్ కేస్ బీటా గామా స్క్వేర్ గామా ఇంటూ దిస్ వన్ గామా స్క్వేర్ ఆల్ఫా గామా స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 వచ్చాయి, కానీ ఇక్కడ ఏముంది దట్ ఈజ్ ఆల్ఫా ఆల్ఫా బీటా గామా ఆల్ఫా బీటా గామా ఆల్ఫా బీటా గామా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఆల్ఫా స్క్వేర్ బీటా అండ్ ఇక్కడ బీటా స్క్వేర్ గామా నెక్స్ట్ గామా స్క్వేర్ ఆల్ఫా దట్ ఈజ్ గామా స్క్వేర్ ఆల్ఫా నెక్స్ట్ ఇక్కడ ఏంటిది ఆల్ఫా బీటా స్క్వేర్ బీటా గామా స్క్వేర్ గామా ఆల్ఫా స్క్వేర్ ఇది గామా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా స్క్వేర్ ఇది ఆల్ఫా బీటా స్క్వేర్ దిస్ వన్ ఆల్ఫా బీటా స్క్వేర్ నెక్స్ట్ బీటా గామా స్క్వేర్ నెక్స్ట్ గామా ఆల్ఫా స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఏంటి ఆల్ఫా బీటా గామా ఆల్ఫా ప్లస్ ఎన్నిసార్లు ఉంది 3 ఆల్ఫా బీటా గామా. చూడండి ఇదే కదా వచ్చింది మనకు, దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది మనకి ఇదే కదా వచ్చింది. కాబట్టి దీని ప్లేస్లో నేను ఏం రాస్తున్నాను ఇది రాస్తున్నాను. దీన్ని మల్టిప్లై చేస్తే ఏంటి ఈ 3 టైమ్స్ దీన్ని మల్టిప్లై చేస్తే నాకు ఏమొచ్చింది ఇది వాల్యూ వచ్చింది. కాబట్టి నేను దీని ప్లేస్లో ఏం రాస్తున్నాను ఆల్ఫా బీటా గామా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ 3 ఆల్ఫా బీటా గామా. దీని ప్లేస్లో ఇది రాస్తున్నాను. దీన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ నీకు ఇదే వస్తుంది. దీన్ని మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది కాబట్టి దీని ప్లేస్లో ఇది రాస్తున్నాను. అది మల్టిప్లై చేసి కూడా చూసాము. సేమ్ యాస్టీజ్ వచ్చిందా లేదా చూడండి, యాస్టీజ్ వచ్చింది. ఓకే స్టూడెంట్స్, నౌ that is equal to ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమొచ్చిందిరా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇస్ ఈక్వల్ టు -a ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు b is to b ప్లస్ 3 into alpha beta gamma. 3 into alpha beta gamma is equal to ఏమొస్తుంది that is minus of 3 of minus c. Now that is equal to minus ab minus 3c minus 3c వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు దీనికి మైనస్ తీసుకోండి, మైనస్ ఆల్ఫా బీటా గామా ఇక్కడ కూడా మైనస్ తీసుకుంటాము, మైనస్ ఆల్ఫా బీటా గామా ఇక్కడ కూడా మైనస్ తీసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 3c minus ab 3c minus ab. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్. ఇక్కడ ఏం తీసుకోవాలి మైనస్ 3 ఆల్ఫా బీటా గామా తీసుకోవాలి. ఎందుకు ఇక్కడ యాడ్ అవుతున్నాయి కదా, ఇక్కడ యాడ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది మైనస్ అవుతుంది. యాడ్ అవుతున్నది కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది మైనస్ అవుతుంది. మైనస్ చేయాలి, ఇక్కడ యాడ్ అయింది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మైనస్ చేయాలి. ఇక్కడ యాడ్ అయితే ఇక్కడ మైనస్ చేస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 3 ఇంటూ మైనస్ c మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3c. That is 3c minus ab. This is the solution of this problem. This is the 9th one. Okay students, exercise problem. Next, this is solved problems completed. Next exercise problem. I am erasing this one. Then erase చేస్తున్నాము. సరే అందరూ కూడా నోట్ చేసుకోండి. Now ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కన్ఫ్యూజ్గా ఉంటాయి. దీని అన్నింటినీ కేర్ఫుల్గా చేయండి, ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే స్టూడెంట్స్, నౌ దిస్ ఈజ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. నౌ ఎక్సర్సైజ్ 4a. ఎక్సర్సైజ్ 4a. ఎక్సర్సైజ్ 4a. ఫస్ట్ వన్ ఫస్ట్ బిట్ రాస్తున్నాను. Form polynomial equations of the lowest degree with roots lowest degree with roots. ఏంటి అమ్మా రూట్స్ ఏంటి
lowest degree with roots as given below. First one is 1 comma minus 1 comma 3, 1 comma minus 1 comma 3. ఇక్కడ టోటల్ ఎన్ని రూట్స్ ఇచ్చారు మనకు? 3 రూట్స్ ఇచ్చారు. 3 రూట్స్ ఇచ్చినప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫార్మ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ ద లోయెస్ట్ డిగ్రీ. ఫార్మ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ ద లోయెస్ట్ డిగ్రీ. లోయెస్ట్ డిగ్రీ అంటే ఏంటంటే యాజ్ వెల్ యాజ్ పాసిబుల్, మనకి ఎంత తక్కువ అయితే అంత లోయెస్ట్ డిగ్రీని మనం తీసుకోవాలి. ఎంత తక్కువ అయితే అంత లోయెస్ట్ డిగ్రీ అంటే ఏంటమ్మా? ఈ 3 రూట్స్ నుండి మనకి లోయెస్ట్గా ఎంత తక్కువ డిగ్రీ వస్తే అంత తక్కువగా వచ్చే విధంగా మనం దాన్ని ట్రై చేయాలి. నౌ దట్ ఈస్ ఫస్ట్ వన్, ద గివెన్ రూట్స్ ఆర్ 1 comma minus 1 comma 3. మనకి ఎన్ని రూట్స్ ఇచ్చారు? 3 రూట్స్ ఇచ్చారు. ఈ 3 రూట్స్ ఇస్తే మనము గివెన్ మనకు వచ్చేటువంటి ఈక్వేషన్ పవర్ ఏ విధంగా ఉంటుంది? 3 రూట్స్ ఇస్తే క్యూబ్ పవర్ 3 ఉంటుంది, 4 రూట్స్ ఇస్తే పవర్ 4 ఉంటుంది, 5 రూట్స్ ఇస్తే పవర్ 5 ఉంటుంది, 6 రూట్స్ ఇస్తే పవర్ 6 ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఏముంది? 3 రూట్స్ కాబట్టి హైయెస్ట్ పవర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది, అంటే x క్యూబ్ టర్మ్ వస్తుంది. సో ద ఫార్ములా ఏంటమ్మా? a కామా b కామా c r. ఈ ఫార్ములా రాస్తాము, ఆల్రెడీ మనము ఫార్ములా నోట్ చేసాము. a కామా b కామా c r ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్, మనకు a కామా b కామా c అనేటువంటి రూట్స్ అయితే ఆ ఈక్వేషన్ ఏం ఈక్వేషన్ అవుతుందమ్మా? x minus a into x minus b into x minus c, x minus a into x minus b into x minus c. ఒకవేళ 4 రూట్స్ ఉంటే d ఉంటే x minus a into x minus b into x minus c into x minus d. Now e also x minus c into x minus d into x minus c. Now this is the formula in 3 roots. Now that is equal to the equation is x minus 1 into x minus of minus 1 into x minus 3. Now that implies x minus 1 into this is minus into minus x plus 1 into that is x minus 3. Now multiplying with these three terms, multiplying with these three terms, so that is x into x, that is x square, x into plus x plus 1, that is x minus 1 into x minus x plus into minus 1 into x minus 3. This is the two terms. Now minus x plus x get cancelled. Now that is equal to x square minus 1 into x minus 3. Now next multiplying with these two terms, that is equal to x square into x cube, x square into minus 3 minus 3x square. Next minus 1 into x minus into minus plus 3. Now that is equal to this also x cube minus 3x square minus x plus 3. This is the required equation, x cube minus 3x square minus x plus 3. This is the required equation of this 3 roots. 3 roots ఇచ్చినప్పటికీ మనకి ఈక్వేషన్ ఏంటమ్మా? x cube minus 3x square plus x minus x plus 3. Okay, this is the ఫస్ట్ వన్ స్టూడెంట్స్. నేను దీన్ని ఎరేజ్ చేస్తున్నాను. సెకండ్ వన్ చేద్దాం. ఇక్కడ ఫార్ములాను మాత్రమే ఎరేజ్ చేశాను, దీన్ని నోట్ చేసుకోండి. ఇక్కడ సేమ్ మళ్ళీ ఏబిసి ఇస్తే ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ మైనస్ బి, ఎక్స్ మైనస్ సి. 4 ఇస్తే అదేవిధంగా 4 తీసుకొని చేయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, దట్ ఈజ్ సెకండ్ ప్రాబ్లం 1 ప్లస్ ఆర్ మైనస్ 2i, 1 ప్లస్ ఆర్ మైనస్ 2i, 4, 2. 1 ప్లస్ ఆర్ మైనస్ 2i, 4, 2. ఇక్కడ ఎన్ని రూట్స్ ఇచ్చారు? 1 2 3 రూట్స్ ఇచ్చారా, 4 రూట్స్ ఇచ్చారా? చూడండి ఇక్కడ మరి మనకు ఓన్లీ 3 అవుపిస్తున్నాయి కదా, 3 రూట్స్ అనుకోవద్దు. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అని ఇచ్చినప్పుడు ఒకటి ప్లస్ తీసుకోవాలి, ఇంకొకటి మైనస్ తీసుకోవాలి. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ 2i ఇంటూ ఇంకొకటి ఏంటిరా 1 మైనస్ 2i, ఇంకొకటి 4, 2. 1 ప్లస్ 2i ఇంటూ 1 మైనస్ 2i ఇంటూ 4, 2. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు x మైనస్ ఆఫ్ ఎంత వస్తుంది? దిస్ టర్మ్. ఇది కూడా ఒక రూటే కాబట్టి ఏం తీసుకోవాలి? x మైనస్ 4 రూట్ x మైనస్ 2 లాగా దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మైనస్లో 1 ప్లస్ 2i తీసుకోవాలి. x మైనస్ 1 ప్లస్ 2i ఇంటూ x మైనస్ ఆఫ్ 1 మైనస్ 2i అండ్ దిస్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ x మైనస్ 4 ఇంటూ x మైనస్ 2. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మైనస్ కాబట్టి ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఒకసారి ప్లస్ తీసుకున్నాము, ఒకసారి మైనస్. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు
this is x minus 1, x minus 1, minus under minus into minus, minus into plus, that is minus 2i, minus 2i, ఇక్కడ ఏమొస్తుందిరా మైనస్ తో మల్టిప్లై చేస్తే x minus 1 minus into minus plus 2i, అంతే కదా, minus into 1 minus 1 minus into minus plus 2i. Now this is multiplying with these two terms, that is x square x into x, x square x into minus 2 minus 2x minus 4 into x minus 4x minus into minus plus 4 2s are 8, 4 2s are 8. Now that is equal to a, the a minus b into a plus b, a minus b into a plus b formula ఉంది కదా. సో చూడండి a minus b into a plus b, ఇది టోటల్ టర్మ్ a గా తీసుకున్నాం, this is b and this is a, this is b, a plus b into a minus b, that is equal to a square minus b square, a square minus b square అంటే a వాల్యూ ఎంత, x minus 1 whole square minus b square. Now that is equal to 2i whole square into, ఇక్కడ ఏమొస్తుంది యాడ్ చేస్తే x square minus 2x minus 4x, that is 6x, that is x square minus 6x plus 8, x square minus 6x plus 8, ఇక్కడ ఫార్ములా నోట్ చేస్తున్నాము, that is a square minus b square is equal to a plus b into a minus b, a plus b into a minus b. Now that is equal to x minus 1 whole square, that is a minus b whole square formula. Now that is equal to x square minus 2ab, minus 2 ones are 2, 2 into x minus 2x minus into minus minus 1 whole square, that is also plus 1. ఇక్కడ 2i whole square, 2i and whole square అంటే ఏంటిదా 2i కాబట్టి minus of 2 square 4, 2 square 4, i square is equal to ఎంత వస్తుందమ్మా, i square is equal to minus 1 వస్తుంది i square. ఇది కాంప్లెక్స్ నెంబర్స్ లో ఆల్రెడీ మీకు వచ్చి ఉండొచ్చు. i square is equal to minus 1 into this is x square minus 6x plus 8. Now that is equal to ఏమొస్తుందిరా x square minus 2x plus 1 into minus plus 4 into this term x square minus 6x plus 8, again x square minus 2x plus 5 into x square minus 6x plus 8. దీన్ని ఈ రెండు టర్మ్స్ ఏం చేయాలి, మళ్ళీ మల్టిప్లై చేయాలి. నా దీన్ని ఎరేజ్ చేస్తున్నాను, దాన్ని నోట్ చేసుకోండి. దిస్ ఈజ్ ఫస్ట్ వన్, ఎరేజింగ్ ఫస్ట్ వన్. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ టర్మ్ తోటి మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ టర్మ్ తోటి మల్టిప్లై చేస్తున్నానమ్మా. ఎక్స్ స్క్వేర్ ఇంటూ దిస్ 3 టర్మ్స్, minus 2x into these 3 times and 5 into these 3 times, these 3 terms. Now that is equal to x square into x square, x power of 4, x square into minus 6x minus 6x cube. Now x square into plus 8x square minus 2x into x square minus 2x cube minus 2x into minus 6x minus into minus plus 12x square minus 2x into 8 minus 16x and 5 into x square plus 5x square minus 5 6 30x 5x 40. Now that is equal to x power of 4. Cube terms ఏమైనా ఉన్నాయి చూడండి, ఇక్కడ 1 2 3 terms, minus 6 minus 2 minus 8x cube. x square terms ఏమైనా ఉన్నాయి చూడండి, 8 plus 12 20, 20 plus 5 25 plus 25x square. Now 16 minus 30, 16 minus 30 ఎంతరా 40 కదము, minus 46x minus 46x next plus 40, only constant ఎన్ని ఉన్నాయేమో, only one constant, that is equal to 0. This is the required equation. The roots are 1 plus or minus 2i and 4 comma 2. This is the second problem in first bit, students. Okay, now next class continues tomorrow. Okay, thank you.